హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. అనుకున్నది జరిగింది. ఏదైతే మనకి జియో సినిమా అండ్ అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మెర్జ్ అవబోతుంది అని ప్రీవియస్గా మనము ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ రోజు మనకి ఫిబ్రవరి 14 నుంచి ఇది అప్లికేబుల్ అయిందనే చెప్పుకోవచ్చు. జియోలో ఉన్న ప్రీమియం కంటెంట్ అలాగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఉన్న కంటెంట్ అంతా కూడాను ఈ రెండు కలిపి మనకి జియో హాట్‌స్టార్ అని చెప్పేసి కొత్తగా ఒక అప్లికేషన్ నేమ్ అయితే తీసుకురావడం జరిగింది. మనకి ఏదైతే హాట్‌స్టార్ ఉందో దాన్ని నేమ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉన్న ప్లేస్లో మనకి జియో హాట్‌స్టార్ అని నేమ్ చేంజ్ చేసి అయితే రావడం జరిగింది. మనకి ఫిబ్రవరి 14 నుంచి కూడాను ఆల్మోస్ట్ అన్ని యాప్స్ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా లైక్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ అవ్వచ్చు, లేదంటే ఐఓఎస్ అవ్వచ్చు, లేదంటే టీవీ ఓఎస్లో అవ్వచ్చు, లేదంటే వెబ్ ఓఎస్ అవ్వచ్చు, వెబ్ ఓఎస్ లైక్ విండోస్ కానీ మ్యాక్ ఓఎస్ఎస్ కానీ ఇట్లా అన్నిట్లో కూడాను ఒకేసారి వీళ్ళు ఒక స్మాల్ అప్డేట్ రూపంలో అయితే తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉన్న లోగో చేంజ్ అయిపోయి ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా జియో హాట్‌స్టార్ అని చెప్పేసి ఈ విధంగా అయితే రావడం జరిగింది. సో ఈ రోజు ఈ వీడియోలో దీనికి ఏమైనా ప్లాన్స్ చేంజ్ అయ్యాయా, లేదంటే జియో సినిమా సబ్స్క్రిప్షన్ ఉన్న వాళ్ళు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో చూడొచ్చా లేదా, టోటల్ డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే జియో సినిమా షట్ డౌన్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ చూసుకున్నట్లయితే జియో సినిమా అప్లికేషన్ అయితే అవైలబుల్గా ఉంది. మీరు మనకి జియో సినిమా అప్లికేషన్ కనుక ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి కంటెంట్ అయితే చూపిస్తుంది. బట్ ఇక్కడ వెల్కమ్ బ్యానర్ కనుక చూసుకున్నట్లయితే ఇన్ఫినిటీ పాసిబిలిటీస్, నాన్ స్టాప్ స్పోర్ట్స్, ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ బిగన్ టుడే, వాచ్ ఆన్ జియో హాట్‌స్టార్. సో వీళ్ళైతే ఇక్కడ నుంచి హాట్‌స్టార్కి రీడైరెక్ట్ అవ్వమని చెప్పేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. బట్ ఇక్కడ కొన్ని షోస్ కనుక మనం చూసుకున్నట్లయితే ప్రీమియం కంటెంట్ ఏదైతే ఉందో ఇందులో కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైనా ఒక వెబ్ సిరీస్ ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ క్లియర్గా మనకి రీడైరెక్ట్ టు జియో హాట్‌స్టార్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి ఏదైతే ఓపెన్ చేస్తామో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ హాట్‌స్టార్కి వెళ్తుందని చెప్పేసి వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఏదైతే మనకి జియో సినిమా ఉందో జియో సినిమాలో ప్రజెంట్ ఉన్న కంటెంట్ మనకి జియో హాట్‌స్టార్కి అయితే కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ ఫ్యూచర్లో మనకి టోటల్ అంతా కూడాను జియో సినిమా షట్ డౌన్ చేసి జియో హాట్‌స్టార్ మాత్రమే ఉండే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మనకి ఈ ఫ్యూచర్లో ఏదైనా మనకి స్పోర్ట్స్ గురించి కనుక చెప్పుకున్నట్లయితే ఫ్యూచర్లో వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ అవ్వచ్చు, లేదంటే ఐపీఎల్ అవ్వచ్చు, ఈ రోజు నుంచి మనకి స్టార్ట్ అవుతున్న ఉమెన్స్ ఐపీఎల్ కూడాను మనకి జియో హాట్‌స్టార్లోనే టెలికాస్ట్ అవబోతున్నాయి. మనకి టాటా ఐపీఎల్ యొక్క టెలికాస్టింగ్ రైట్స్ అనేవి మనకి జియో సినిమా దగ్గర ఉండేవి కదా. ఎప్పుడైతే వీళ్ళు మెర్జ్ అయ్యారో ఓన్లీ సింగిల్ యాప్లోనే వీళ్ళు మొత్తం కంటెంట్ అంతా కూడా తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ అలాగే మేజర్గా ఇంకొక విషయం ఏంటంటే జియో సినిమా సబ్స్క్రిప్షన్స్ ఇంతవరకు చాలా మంది తీసుకుని ఉన్నారు కదా. వన్స్ ఇప్పుడు జియో సినిమా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక ఇది మెర్జ్ అయిపోయింది కదా, హాట్‌స్టార్కి సపరేట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనేది చూసుకున్నట్లయితే ఎవరైతే జియో సినిమా సబ్స్క్రిప్షన్ తీసుకున్న యూజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను జియో హాట్‌స్టార్ని ఫ్రీగా యూజ్ చేయొచ్చు. వాళ్ళ సబ్స్క్రిప్షన్ ఇంకో 3 months ఉంది, లేదంటే 1 month ఉంది, లేదంటే 5 months ఉంది అనుకున్నట్లయితే వాళ్ళ వ్యాలిడిటీ ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడాను వాళ్ళు జియో హాట్‌స్టార్లో కంటెంట్ అంతా కూడాను ఫ్రీగా చూడొచ్చు. ప్రీవియస్గా చూసుకున్నట్లయితే జియో సినిమాలో ఉన్న కంటెంట్ మాత్రం అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు జియో సినిమా కంటెంట్తో పాటు ఏదైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ కంటెంట్ ఉందో ఈ కంటెంట్ కూడాను రెండు కలిపి వస్తున్నాయి కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ యూజర్స్ ఉన్నారో వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకున్నా కూడాను జియో సినిమాలో వచ్చే ప్రీమియం కంటెంట్ అంతా కూడాను ఈజీగా వాచ్ చేయొచ్చు అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్లాన్స్ గురించి కనుక చూసుకున్నట్లయితే జియో హాట్‌స్టార్లో ప్లాన్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి 3 కేటగిరీస్లో ఉన్నాయి. ఒకటి మొబైల్ కేటగిరీ ఉంటుంది, అండ్ అలాగే సూపర్ కేటగిరీ ఉంటుంది, ప్రీమియం కేటగిరీ ఉంటుంది. మొబైల్ కేటగిరీలో కనుక చూసుకున్నట్లయితే 1 device వరకు మాత్రమే 1 మొబైల్లో మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. విత్ యాడ్స్ వస్తే అలాగే 720pలో మాత్రమే మనకి రెజల్యూషన్ ఉంటుంది, అండ్ అలాగే స్టీరియో సౌండ్ మాత్రమే ఉంటుంది. డాల్బీ అట్మాస్ ఎటువంటి ఫీచర్స్ కూడా లేవని చెప్పుకోవచ్చు. ఇది 3 months కోసం కనుక చూసుకున్నట్లయితే 149 రూపీస్, అంటే పర్ మంత్ మనకి 50 రూపీస్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే 1 year కోసం కనుక తీసుకోవాలనుకున్నట్లయితే 499, అంటే పర్ మంత్ మనకి 42 రూపీస్ అయితే అవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే సూపర్ ప్లాన్లో కనుక చూసుకున్నట్లయితే మనకి 2 devices వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. టీవీ, ల్యాప్టాప్ అండ్ మొబైల్, టీవీ ఆర్ ల్యాప్టాప్ అండ్ మొబైల్ ఇలా 2 devices వరకు యూజ్ చేయొచ్చు. అలాగే విత్ యాడ్స్తో మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే ఫుల్ హెచ్డి 1080 రెజల్యూషన్ వరకు ఉంటుంది, అండ్ అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. సో ఏదైతే ఈ సూపర్ ప్లాన్స్ ఉన్నో ఇది మనకి చూసుకున్నట్లయితే 3 months కోసం 299, అంటే పర్ మంత్ మనకి 100 రూపీస్ అవడం జరుగుతుంది. అండ్ అలాగే 1 year కోసం కనుక తీసుకున్నట్లయితే 899, అంటే 75 రూపీస్ పర్ మంత్ అయితే అవుతుందని చెప్పుకోవచ్చు.
అండ్ అలాగే ప్రీమియం ప్లాన్లో కనుక చూసుకున్నట్లయితే మనకి అప్ టు 4 డివైజెస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. ల్యాప్టాప్స్లో అవ్వచ్చు, లేదంటే టీవీ అవ్వచ్చు, లేదంటే మొబైల్ అవ్వచ్చు. ఇలా అప్ టు 4 డివైజెస్ వరకు మనం యూజ్ చేయొచ్చు. అలాగే నో యాడ్స్ ఎక్సెప్ట్ లైవ్. మనకి క్రికెట్ ఇలా స్పోర్ట్స్ ఏదైతే లైవ్ వస్తాయో, ఈ స్పోర్ట్స్ వచ్చినప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా, ఈ అడ్వర్టైజ్మెంట్స్ మాత్రమే మనకు వస్తాయి. నార్మల్గా మీరు ఆల్రెడీ ప్రీ రికార్డెడ్ షోస్ ఏవైతే ఉంటాయో వీటిలో ఎటువంటి యాడ్స్ కూడా రావని చెప్పుకోవచ్చు. అలాగే మనకి 4K రెజల్యూషన్తో ఉంటుంది. అలాగే డాల్బీ అట్మాస్ కూడా మనకి సపోర్ట్తో రావడం జరుగుతుంది. ఇందులో కనుక చూసుకున్నట్లయితే 3 months కోసం అయితే మనకి 499 అంటే 500 రూపీస్ అవుతుంది. పర్ మంత్ కనుక చూసుకున్నట్లయితే 166 రూపీస్ అయితే అవుతుంది. అండ్ అలాగే 1 year కోసం కనుక చూసుకున్నట్లయితే 1499 అంటే పర్ మంత్ 125 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి సబ్స్క్రిప్షన్స్ గురించి అయితే మనకి ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో చూసుకున్నట్లయితే అన్ని ప్లాట్ఫామ్స్లో కూడాను జియో హాట్స్టార్కి అయితే అప్డేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏదైనా అప్డేట్ వచ్చిందా లేదా, ఇఫ్ ఇన్ కేస్ మీకు అప్డేట్ రానట్లయితే ప్లే స్టోర్లో కానీ లేదంటే టీవీ స్టోర్, మీరు టీవీలో కనుక అప్లికేషన్ యూజ్ చేస్తున్నట్లయితే అందులో ప్లే స్టోర్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ఆటోమేటిక్ ఒక అప్డేట్ ఉంటుంది. జస్ట్ అప్డేట్ చేసుకోండి, మీకు టోటల్ న్యూ కంటెంట్ అంతా కూడాను ఒకే దగ్గరకు వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.